ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. రావణ్ నాయుడు కాలేజీలో గల ట్రిపుల్ ఐటీ కాలేజీ ఆవరణలో మెటీరియల్ పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. పీఓలు, ఏపీఓలు సిబ్బందికి మెటీరియల్ను అందించడం జరిగిందని, వారి పరిశీలన చేసుకోవడం జరుగుతుందన్నారు. 259 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అందుకు సంబంధించి ప్రతి సెంటర్లోనూ వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి లోపాలు జరగకుండా, అవకతవకలు జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మెటీరియల్ తీసుకున్న అనంతరం సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్తారన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు, ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారని తెలిపారు. పోలీసు వారిని కోరడమైందండి. విధులు కేటాయించవలసిందిగా కోరడం. రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రావు అండ్ నాయుడు ఐఐటి ట్రిపుల్ ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఒంగోలు కాన్స్టిట్యున్సీకి సంబంధించి పిఓస్, ఏపీఓస్, మరి పోలింగ్ సిబ్బంది పోలింగ్ మెటీరియల్ని తీసుకొని రేపు జరగబోయే 13/5/2024న జరగబోయే ఎన్నికలకి సిబ్బంది మెటీరియల్ తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారు మెటీరియల్ని పరిశీలించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు భోంచేసి మరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి చెందిన 259 పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి రేపు పోలింగ్ జరుపుతారు. పోలింగ్ ప్రక్రియకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 259 పోలింగ్ స్టేషన్లో మరి వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. త్రాగునీరు, మరి టెంట్లు, బార్కేడ్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీటిని 30 మంది మైక్రో అబ్జర్వర్లు పరిశీలనలో, మరి 6 ఏఆర్ఓలు పరిశీలనలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జిల్లా ఎస్పీ గారు శాంతి భద్రతల రీత్యా మరి ఇక్కడ మంచి పోలీసు బలగాన్ని కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాతావరణం ఉంది. కాబట్టి ఓటు హక్కును రేపు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థించడం జరుగుతుంది.